ఇప్పుడు సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. ఎల్బీ నగర్ నుంచి హైటెక్ సిటీ వరకు మంత్రి శ్రీధర్ బాబు మెట్రో రైలు ప్రయాణం చేశారు. ఎల్బీ నగర్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం మెట్రోలో ప్రయాణించారు. నగరంలో భారీ వర్షాల కారణంగా రహదారులపై ట్రాఫిక్ అంతరం ఏర్పడుతుండటంతో హైటెక్ సిటీలోని మరో ముఖ్య కార్యక్రమానికి ఆలస్యం అవుతుందని ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి నేరుగా హైటెక్ సిటీ వరకు మెట్రో రైలు ఎక్కి ప్రయాణం చేశారు. బలహీన వర్గాల నోటికాడి ముద్ద లాగవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరు వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ అధికారుల కంటోన్మెంట్ లో నిరుపేదలు ఉంటున్న బస్తీలకు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించారని చూడటం సరికాదన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూ బదలాయింపు చేపట్టి వారికి ఇల్లు కట్టించేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ఎంపీ ఈటెల, ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి ప్రారంభించారు. అర్హులైన వారందరికీ పట్టాలను పంపిణీ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ చిత్రపటానికి ఈసీఐఎల్ చౌరస్తాలో పాలాభిషేకం చేశారు చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతులు శ్రీదేవి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందన్నారు బొంతు శ్రీదేవి. సీఎం రేవంత్ బీసీల పక్షాన నిలబడటం గొప్ప విషయమన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ మహిళా ఉద్యోగులు, మహిళా సంఘాలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో కమిషనర్ వసంత పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడిపాడారు. నవరాత్రి సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ స్థాయిలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ తెలిపారు. షేక్పేట సక్కుబాయి గ్రౌండ్స్ లో రేపు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చీరలు పంపిణీ చేయట్లేదని, రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తామే చీరలు అందిస్తున్నామన్నారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో బతుకమ్మను తెలంగాణ బావుటగా ఎగరేశారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక చేతిలో జొన్న కంకి, మరో చేతిలో బతుకమ్మతో రూపకల్పన చేశారన్నారు. కానీ కొంతమంది ఆ విగ్రహాన్ని మార్చి వేరే విగ్రహం తయారు చేశారని దాసోజీ శ్రవణ్ విమర్శించారు. లక్డీకప్పుల్లోని డీజీపీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. డీజీపీ కార్యాలయంలో జరిపిన బతుకమ్మ వేడుకల్లో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మహిళా ఉద్యోగులు ఆడిపాడారు. మహిళా ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 42% బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించి గ్రామాలలో శాంతియుత వాతావరణం చెడగొట్టొద్దని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణే విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచడం బీసీల సుదీర్ఘ పోరాట విజయమని తెలిపారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధ చట్టబద్ధత, న్యాయబద్ధత ఉందన్నారు. అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తే బీసీలు వ్యతిరేకించలేదని, కాబట్టి అగ్రకులాలు బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడొద్దన్నారు. ప్రస్తుతం బార్, వైన్ షాపుల విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వాన్ని విన్నవించినా ఎలాంటి స్పందన లేదని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ తెలిపారు. గత ప్రభుత్వం నష్టాల్లో ఉన్న బార్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొన్ని మార్పులు చేసినందువల్ల ఆ బార్లు, వైన్ షాపులు లాభాల్లోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న బార్, వైన్ షాపులు నిలదొక్కుకోవాలంటే విధానపరమైన సవరణలు అవసరమని దామోదర్ గౌడ్ సూచించారు.